అనకాపల్లి ఎలమంచి తర్వాత వచ్చిన కొత్తపాలెం అనే ఊరు ఎంతమందికి తెలుసు? ఈ రోజు కొత్తపాలెంలో సత్యం తల్లి పండుగ జరుగుతుంది. సో ఇంకా మేము కూడా అనకాపల్లి నుంచి వయా ఎలమంచిలి కొత్తపాలెం అయితే స్టార్ట్ అయిపోయాం. ఊర్లోకి వెళ్ళగానే ఈ గ్రీనరీ, ఈ చెట్లు, ఆ గాలే ఫస్ట్ మనకి వెల్కమ్ చెప్పేది. వచ్చేసాం. ఇదే సత్యం తల్లి గుడి. పండగ కదా, క్రౌడ్ ఎక్కువ ఉంది. మేమైతే చీర, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించేసి దండం పెట్టుకొని వచ్చేసాం. దర్శనం కూడా బాగా జరిగింది. ఆ పక్కనే పరదేశమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. ఆ తల్లి మా ఇంటి అమ్మవారు. ఇంకా అక్కడ కూడా పసుపు, కుంకుమ, గాజులు అన్నీ సమర్పించి మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసాం. అక్క నవ్వు చూసి పడిపోయాడు బావా. బావ సొక్కల్లో సంద్రుడు. అమ్మలేదు బావ మాత్రం శ్రీరామచంద్రుడు. ఇంకా పండగ అంటే ఈ గారెలు, బూరెలు మాత్రం కంపల్సరీ. ఇంకేముంది, పండగ కదా, పవర్ కట్ అయింది. ఇట్స్ కామన్. కరెక్ట్గా లంచ్ టైంకి పవర్ కట్ అయింది. బట్ నో వరీస్, విలేజే కాబట్టి అండ్ దట్టు క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి వీ స్టిల్ మేనేజ్ అండ్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ టైం. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ పొలాలు, మధ్యలో ఇల్లు, పీస్ఫుల్ లైఫ్. ఈ వెదర్లో చక్కటి కాఫీ, వేడి పకోడీ ఉంటే భలే ఉంటుంది. చిన్న పండుగే కదా, ఎందుకు ఇంతలా రెడీ అయ్యా అంటే ఇది నా మ్యారేజ్ సిరీస్లో ఫస్ట్ అవుట్ఫిట్. అప్పటి నుంచి ఛాన్స్ రాలేదు. తర్వాత అర్థమైంది ఛాన్స్ రాదు, మనం తీసుకోవాలి అని. సరే ఇంట్లోనే కదా అని సరదాగా తీసా. వేసుకున్నాక లైట్గా జ్యువెలరీ ఉంటే బాగుంటుంది అనిపించి జ్యువెలరీ యాడ్ చేసా. అంతే. దట్స్ ఫర్ టుడే. బాయ్. సబ్స్క్రైబ్.